నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, అఖండ తాండవం వర్సెస్ ఓజీ అని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి నిజంగా అఖండ తాండవం సెప్టెంబర్ 25 రిలీజ్ కాబోతుందా? ఎందుకంటే గతంలో కూడా ఓజీ సెప్టెంబర్ 25 అన్నారు, అదేవిధంగా అఖండ తాండవం కూడా 25 అంటున్నారు. సో రెండిట్లో ఏదైనా ఒక సినిమా ముందుకో వెనుక్కో వెళ్ళే అవకాశం ఉందంటారా? అంటే ఏం చెప్తారు? అంటే ఒక్కొక్కసారి ఇది ప్లస్ కావచ్చు, ఒక్కొక్కసారి మైనస్ అవుతుందండి. రెండు పెద్ద సినిమాలు ఒక డేట్ని రిలీజ్ అవ్వడం అనేది ఇబ్బందికరమే. గతంలో చిరంజీవి గారి సినిమాలో మరి బాలయ్య సినిమాలు చాలా సందర్భాల్లో పోటీలు పడినాయి. ముఖ్యంగా వాల్తేర వీరయ్యను వీరసింహారెడ్డి పోటీ పడిన సంగతి తెలిసిందే. కాకపోతే ఏంటంటే ఈసారి ఈ పోటీలో ఎవరైనా తగ్గుతారా? ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు వేరు. ఇప్పుడు ఏదో ఒక సినిమా ఉంటే బెటర్, సోలోగా రిలీజ్ అవ్వడం బెటర్గా భావిస్తున్నారు. ఎందుకంటే నిన్న కాక మొన్న భైరవ సినిమా రిలీజ్ అయితే రీ రిలీజ్ సినిమా దెబ్బ కొట్టింది. ఎందుకంటే భైరవం కలెక్షన్స్ పరంగా కలేజాకి వచ్చిన కలెక్షన్స్ చూసుకుంటే కలేజా వల్ల భైరవం సినిమా కలెక్షన్ తగ్గిపోయినాయి. వాళ్ళే అంటున్నారు ఆ సినిమా మాకు చాలా ఎఫెక్ట్ ఇచ్చిందని. రీ రిలీజ్ కూడా శుక్రవారం రిలీజ్ చేయకూడదు, రీ రిలీజ్ సోమవారం రిలీజ్ చేసుకుంటే బెటర్ అని ప్రపోజల్ కూడా కొత్తగా వచ్చింది. అంత జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. ఒక సినిమా ఏదైనా వస్తే ఇంకొక సినిమా మీద పడిపోతుంది ప్రభావం. కాబట్టి ఇప్పుడు ఓజీ లేకపోతే అఖండ 2 ఒకేసారి రిలీజ్ అయితే మాత్రం కొంత ఇబ్బందికరమే. పైగా వీళ్ళిద్దరూ ఒకే గవర్నమెంట్లో ఉన్న వ్యక్తులు చెప్పాలంటే మిత్రులుగా చెప్పాల్సి వస్తుంది. మరి కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఉప ముఖ్యమంత్రిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మరి హిందూపురం ఎమ్మెల్యేగా బాలకృష్ణ గారు ఉన్నారు. మరి వాళ్ళేమో ముందే డేట్లు ఇచ్చుకుని ఉన్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఓజీ కూడా చక్కచక్క షూటింగ్ జరుగుతుంది, అఖండ కూడా జార్జియాలో షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది. ఇక పాటలు మాత్రం మిగిలి ఉండే అని చెప్తున్నారు. ఈ పాటలో VFX వర్క్ ఇవన్నీ మరి సెప్టెంబర్కి అయిపోతాయా, 4 నెలల టైం ఉంది అనేది చూడాలి. అయితే గతంలో కూడా మనం చూసుకుంటే డాకు మహారాజు కూడా సేమ్ ఇదే విధంగా దసరాకి కావచ్చు, దీవాళికి కావచ్చు రిలీజ్ కాబోతుంది అనుకున్నది కాస్త సంక్రాంతి బరిలోకి వచ్చి నించుంది. ఒకవేళ సెప్టెంబర్ 25 ఒకవేళ పోస్ట్పోన్ అయితే మళ్ళీ సంక్రాంతి బరిలో నించునే అవకాశాలు ఉన్నాయంటారా? సంక్రాంతి బరిలో కాకుండా ఒకవేళ పోస్ట్పోన్ అయితే VFX వర్క్ పరంగా డిలే అయితే మాత్రం డిసెంబర్లో రిలీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే సంక్రాంతి బరిలో కాకుండా సోలో రిలీజ్ సెంటిమెంట్ కూడా పోయినసారి అంతకుముందు అఖండ కూడా డిసెంబర్లో రిలీజ్ అయింది కాబట్టి 2వ తారీఖు రిలీజ్ అయింది కాబట్టి ఆ డేటే పెట్టుకోవచ్చేమో. అలాంటి డిసెంబర్ 1st వీక్లో పెట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఇప్పటిదాకా ఉన్నది ఏంటంటే బాలయ్య బాబుకి జూన్ 10వ తారీఖు పుట్టినరోజు ఉంది. ఈ సందర్భంగా అఖండ 2కి సంబంధించిన అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. మల్లేని గోపిచంద్ సినిమా ప్రారంభోత్సవం కానీ పూజ కార్యక్రమాలు కానీ ప్రారంభం కావచ్చు అంటున్నారు. ఈ 2 అప్డేట్స్తో పాటు ఏమైనా జైలర్ 2కి సంబంధించిన అప్డేట్ కూడా రావచ్చేమో అనిపిస్తుంది. ఎందుకంటే పుట్టిన సందర్భంగా అన్ని సినిమాలు లైనప్ అంత ఇస్తారు కాబట్టి మనకి క్లారిటీ వస్తుంది. అఖండ 2 అనేది సెప్టెంబర్లో 25 రిలీజ్ అవుతుందా లేకపోతే ఆగుతుందా అనేది తెలియాలి. అంటే మనం జూన్ 10 వరకు వెయిట్ చేయాల్సిందే. అయితే గతంలో కూడా చూసుకుంటాము, ఏదైతే నందమూరి ఫ్యాన్స్ కావచ్చు, మెగా ఫ్యాన్స్ కావచ్చు, వీళ్ళిద్దరి మధ్యనే గట్టి పోటీ ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా ఒకే కూటమి గవర్నమెంట్లో వీరిద్దరు కూడా ఉన్నారు మంచి మంచి పదవుల్లో. ఇప్పుడు నిజంగా ఒకేసారి సెప్టెంబర్ 25 2 సినిమాలు రిలీజ్ అయితే మటుకు మళ్ళీ ఆ వార్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది అంటారా? అంటే వారంటే వాళ్ళ మధ్యలో వారేం లేదు, సినిమాల పరంగానే కలెక్షన్స్ మీదే ప్రభావం పడుతుంది. అది ఇక్కడ దెబ్బతినేది ఎవరంటే ప్రొడ్యూసర్లు ఇబ్బంది పడతారు కాబట్టి తగ్గుతారు. ఎవరో ఒకళ్ళు తగ్గాల్సిందే కంపల్సరీగా. మరి ఎవరు తగ్గుతారో ఏంటి అనేది నేను అనుకోవడం ఏంటంటే లాస్ట్ మినిట్ వరకు అది కొనసాగిస్తారండి. ఒక నెల 2 నెలల ముందు వరకు కూడా ఇది ఈ టెంపో కొనసాగుద్ది. ఆ తర్వాత కంపల్సరీగా మేము మారుతున్నాము, మాకు VFX అవ్వలేదు కాబట్టి అనుకుంటాం అని చెప్పి వాయిదా వేసుకునే అవకాశాలు ఉంటాయి. అది అయితే గతంలో కూడా మనం చూసుకుంటే బాలకృష్ణ గారు ఖచ్చితంగా చిరంజీవి గారి మీద మీరు ఇందాక అన్నట్టు పోటీ వస్తున్నారు. అదేవిధంగా చాలా సినిమాలు మనం చూస్తూ వస్తున్నాం. మొన్న సంక్రాంతి చూసరికి బాలకృష్ణ గారు రామ్ చరణ్కి పోటీ ఇచ్చారు. సో ఈసారి బాబాయ్కి పోటీ ఇవ్వబోతున్నాడు అంటే ఏం చెప్తారు? అదే ఇప్పుడు బాబాయ్కి పోటీ చెప్పాలి. ఒకవేళ వాయిదా పడితే మాత్రం మళ్ళీ సంక్రాంతికి వెళ్తే మళ్ళీ చిరంజీవి గారు ఉంటారు అక్కడ. ఎందుకంటే ఇప్పటికీ ఒక షెడ్యూల్ పూర్తి అయిపోయిందండి, చక్కచక్క పూర్తి చేశారు. ఆ హిలీరియస్ కామెడీ సన్నివేశాలు అని చెప్పి బయటకు వార్తలు వస్తున్నాయి. అనిల్ రావిపూడిను చిరంజీవి గారి సినిమా విశ్వంబర గురించి ఎవరో మాట్లాడట్లా, ఈ సినిమా గురించే మాట్లాడుతున్నారు. ఒకవేళ మరి బాబాయ్ ఇక్కడ ఒకవేళ ఈయన వదిలిపెట్టిస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని ఇక్కడ వదిలిస్తే అక్కడ చిరంజీవి గారు సినిమా ఉంది. మళ్ళీ ఒకవేళ సెప్టెంబర్లో ఇంకో డేట్ అనుకుంటే ముందే తేజ సర్జా సినిమా మిరాయి ఉంది కాబట్టి 25 అనుకున్నారు కాబట్టి ఆ గ్యాప్ 25 ఒక సినిమా తగ్గుద్ది. ఒకవేళ ఓజీ తగ్గినా తగ్గొచ్చు చెప్పలేము. ఓజీ తగ్గి అఖండ 2 అదే టైంకి వచ్చినా ఆశ్చర్యపడక్కర్లా. ఎవరు తగ్గుతారు ఏంటి అని వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడుకుంటారు.
అక్కడ ఉన్న పరిస్థితులు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇవన్నీ అవి లేకుండా అంచనా లేకుండా ముందే చెప్పడం కరెక్ట్ కాదుగా. మన సినిమా పాటల పరంగా ఇంకా పెండింగ్ ఉన్నాయి, తమన్నా ఇంకా పాటలు చేయలేదు, ఆ పాటలు పెండింగ్ ఉన్నాయి, చిత్రీకరణ కూడా లేట్ అవుతుంది పాటల పరంగా అంటున్నారు. మరి అవన్నీ ఉంటాయి కాబట్టి ఒకవేళ అవ్వకపోతే అక్కడ 2 వాయిదా పడే అవకాశం ఉంటుంది. ఓజీ సెప్టెంబర్ 25కి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఓజీ కూడా మ్యాక్సిమం షూటింగ్ కంప్లీట్ చేసుకున్నారు, 10 to 20% మాత్రమే బ్యాలెన్స్, అది కూడా షూట్ అతి తొందరలో కంప్లీట్ అయిపోతుంది సంగతి అర్థమవుతుంది. సో అదిగాక హరిహర వీరమల్లు జూన్ 12వ తారీఖు రాబోతుంది. అదేవిధంగా చూసుకుంటే మళ్ళీ వెంటనే సెప్టెంబర్లో మళ్ళీ పవన్ కళ్యాణ్ సినిమా అంటే కొంచెం గ్యాప్ తీసుకుంటే బెటర్ అనుకోవచ్చా, లేదంటే సెప్టెంబర్ పర్ఫెక్ట్ టైమింగ్ అంటే ఏమని చెప్తారు? గ్యాప్ అనవసరం అండి, ఎందుకంటే అనుకున్న సినిమాలు అయిపోతే కంప్లీట్ అయిపోతే రిలీజ్ చేసేయటం బెటర్ ఎప్పుడైనా సరే. కాబట్టి ఫాస్ట్గా సినిమాలు చేసుకోవడం, ఎందుకంటే 4 ఏళ్ళు మళ్ళీ ఎలక్షన్ టైం దగ్గర పడేలోపు పవర్ స్టార్ తను అనుకున్న సినిమాల ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసేస్తే బాగుంటుంది. అందుకని ఆయన ఫోకస్ పెట్టారు కాబట్టి ఫిట్నెస్ ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు సినిమాలు చేస్తూ ఉన్నప్పుడు ఒక రకమైన ఫిట్లో ఉంటారు వాళ్ళు, ఆ మూడ్ అలా కొనసాగుతూ ఉంటే తొందరగా సినిమాలు కంప్లీట్ అవుతాయి. లేకపోతే మళ్ళీ డైరెక్టర్లు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అది ఫాస్ట్గా చేసుకున్న సినిమాలన్నీ కంప్లీట్ చేయడం బెటర్. ఆయన ఒకవేళ సెప్టెంబర్ 25వ తారీఖు రోజే అఖండ తాండవం కావచ్చు, ఓజీ కావచ్చు, 2 పోటీ పడితే పరిస్థితి ఏంటంటే ఏం చెప్తారు? 2 పోటీ పడితే ఇక్కడ ఏమవుతుందంటే 2 హిట్ అవ్వచ్చు. ఇప్పుడు వాల్తేరు వీరయ్య హిట్ అయింది, వీరసింహారెడ్డి హిట్ అయింది కాబట్టి హిట్ అవ్వడానికి ఛాన్స్. సినిమాలో కంటెంట్ ఉన్నప్పుడు ఏం చేయలేరు. కాకపోతే జనం ఇన్వెస్ట్మెంట్ డబ్బులు కొనుగోలు చేయాలంటే, టికెట్ కొనాలంటే, థియేటర్లో 2 సినిమాలు చూడాలంటే కెపాసిటీ ఉండాలి కదా. ఎందుకంటే వాడు సినిమా చూడాలంటే ఒక సినిమా నెలకి సగటు మనిషి ఫ్యామిలీతో సినిమా చూడాలంటే ఒక బడ్జెట్ అనుకుంటాడు. అనుకున్నప్పుడు ఫ్యామిలీతో మళ్ళీ 2 సినిమాలు చూడాలంటే ఒక రకం బడ్జెట్ ఉంటుంది. అందువల్లే సినిమాలు రేట్ల పరంగాను ఇప్పుడు పెంచుతారు రేట్లు కూడా. అవన్నీ ఎఫెక్ట్ పడతాయండి. కలెక్షన్స్ మీద ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది. థియేటర్లు ఇష్యూ ఉంటుంది, మళ్ళీ ఆ థియేటర్ల పంచాయతీలు ఉంటాయి, ఇవన్నీ సమస్యలు ఉంటాయి ఒకేసారి వస్తే. అయితే ఇప్పుడు జూన్ 10వ తారీఖున నటసింహం బాలగారి బర్త్డే కాబట్టి ఆ రోజున అసలు ఏంటి అఖండ తాండవం ఏ రోజు రిలీజ్ కాబోతుందో అర్థమవుతుంది. కానీ ఓజీకి సంబంధించి కూడా అప్డేట్ ఏదైనా తొందరలో వచ్చే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు ఎందుకంటే హరిహర వీరమల్లు రిలీజ్ అవబోతుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఈ సినిమా దీంట్లో ఉన్నారు. అది అవ్వగానే వెంటనే ఓజీ సంబంధించిన అప్డేట్స్ అన్నీ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. 10వ తారీఖు బాలయ్య సినిమాకి సంబంధించిన అఖండ 2కి సంబంధించిన టీజర్ కానీ ఏదైనా వచ్చే అవకాశం ఉంది. టీజర్ కాకపోయినా గ్లిమ్స్ కానీ ఏదో ఒకటి వచ్చే అవకాశం అయితే ఉంది. మళ్ళీ గోపిచంద్ సినిమా విశేషాలు, అది కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్ అని చెప్తున్నారు. చిన్న సినిమాగా కాకుండా ఈసారి పెద్ద ప్రాజెక్ట్గా చేయబోతున్నాడు మళ్ళీ అని చెప్తున్నారు. చూడాలి ఇదేం జరగబోతుంది అనేది. సో చూద్దాం. ఖచ్చితంగా సెప్టెంబర్ 25 2 సింహాలు ఢీ కొనబోతున్నాయా లేదా ఏదన్నా గ్యాప్ రాబోతుందా అనేది చూద్దాం. మరి నమస్తే. నమస్తే అండి.